హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతు రెడ్డి కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ లెగ్ పీస్ బిర్యానీని చూపిస్తున్నాను. అందరూ చికెన్ బిర్యానీని ఎక్కువగా చేస్తుంటారు. ఇలా లెగ్ పీస్ బిర్యానీని కూడా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరికీ లెగ్ పీసెస్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. బట్ బిర్యానీ చేస్తే పీసెస్ లోపలి వరకు కుక్ అవుతుందో లేదో అన్న డౌట్తో ఎక్కువగా ప్రిపేర్ చేయరు. ఇలా నేను చూపించినట్లు యాజ్ టీజ్గా చేసి చూడండి. అసలు పీస్ లోపల వరకు కుక్ అయి చాలా రుచిగా ఉంటుంది. ఓకే, మరి ఇక బిర్యానీ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఇక్కడ నేను 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. వాటిని క్లీన్ చేసుకున్నాక ఇందులోకి కారం, సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని పీసెస్కి బాగా పట్టించాలి. 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. వీలైతే ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసినా పర్లేదు, ఇంకాస్త బాగుంటుంది. ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ని తీసుకొని కొద్దిగా హీట్ అయ్యాక సాల్ట్ని వేసుకోవాలి. ఎక్కువనే వేయాలి, అప్పుడే రైస్లోకి కరెక్ట్గా సాల్ట్ పడుతుంది. నెక్స్ట్ బిర్యానీ సామాను మసాలా అండ్ కొత్తిమీర, ఆయిల్ వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగేటప్పుడు రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తం వేశాక ఒకసారి కలుపుకోవాలి. రైస్ అనేది 80 to 90% కుక్ అయ్యాక ఇలా వాటర్ని డ్రైన్ అవుట్ చేసి రైస్ని పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ దమ్ చేసుకునే గిన్నెలోకి ఆయిల్ అండ్ నెయ్యిని వేసి హీట్ అయ్యాక బగారా సామాను మసాలాను వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ని వేయాలి. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాక టమాటా ప్యూరీని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసి 10 minutes మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇలా కొద్దిగా పీసెస్ ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, చికెన్ మసాలా, ధనియాల పౌడరు, గరం మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా పెరుగు, కారం, సాల్ట్, కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటిని చెదరనివ్వకుండా. ఈ మసాలా అంతా ఫ్రై అవ్వడం కోసం 2 to 5 minutes మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పీసెస్ లోపల వరకు జ్యూసీగా కుక్ అవ్వడం కోసం 150 ml దాకా వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసి మొత్తాన్ని బాగా కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 10 to 15 minutes మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ అవ్వనివ్వాలి. పీసెస్ని టర్న్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ 90% వరకు ఇక్కడే కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా గ్రేవీని తీసుకొని పక్కకి పెట్టుకోండి. తర్వాత ఈ గ్రేవీని యూస్ చేయాలి. ఇక్కడ గ్రేవీ క్వాంటిటీని తక్కువ ఎక్కువ కాకుండా చూసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఈ బిర్యానీ వస్తుంది. నెక్స్ట్ రైస్ని మొత్తాన్ని ఇలా వేసుకోవాలి దమ్ చేయడం కోసం. రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ప్యారలల్గా కుక్ చేయడం కుదరదు, పీసెస్ అనేవి అడుగంటుతాయి. ముందుగానే కుక్ చేస్తాం కాబట్టి ఒక క్లాత్ని కానీ మూతని కానీ పెట్టి ఉంచాలి, రైస్ పొడిబారకుండా. ఇలా మొత్తాన్ని వేశాక ఫుడ్ కలర్ని కానీ సాఫ్రాన్ని కానీ వేయండి ఇలా. అండ్ బ్రౌన్ ఆనియన్స్ని వేయాలి. బిర్యానీలో మెయిన్ టేస్ట్నే ఈ ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ పక్కకి పెట్టుకున్న గ్రేవీని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేయండి. కొద్దిగా నెయ్యి, నిమ్మరసంలో వాటర్ కలిపి రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. లాస్ట్లో కొత్తిమీరను కూడా వేసి ఫాయిల్ కవర్తో కవర్ చేయండి, ఆవిరి బయటికి వెళ్లకుండా. ఇప్పుడు మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకోండి. ఈ లెగ్ పీస్ బిర్యానీ దమ్ అవ్వడం కోసం కరెక్ట్గా 30 minutes పడుతుంది. స్టవ్ పైన చపాతీ ప్యాన్ని పెట్టుకొని దాని మీద ఈ దమ్ చేసే గిన్నెని పెట్టుకోవాలి. దమ్ అయ్యే 30 minutesలో ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ 25 minutes లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది అని. అంతే టేస్ట్ తోటి బిర్యానీ అండ్ పీసెస్ సూపర్ టేస్టీగా వచ్చాయి. మీరు ఇంట్లోనే తప్పకుండా ట్రై చేసి
మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.